పంచగ్రామాల భూ సమస్య సమాచారం దేవస్థానం పరిధిలోని 275 సర్వే నెంబర్ పేదలకు పట్టాలు ఇవ్వకపోతే చలో అమరావతికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సింహాచలం జంక్షన్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అక్రమంగా పట్టాలు సృష్టించి వాళ్ళకి బదలాయించింది. దీనికి ఎటువంటి పరిస్థితులకు అలాంటి చట్టబద్ధత లేదు. ఇప్పటికైనా సరే ఈ పంచగ్రామాల పరిధిలో 12,000 మంది ప్రజానీకానికి రైతుల భూములకు కూడా వాళ్ళ హక్కులు, వాళ్ళ అసలైనటువంటి హక్కులు వాళ్ళకు మంజూరు చేయాల్సినటువంటి అవసరం. దానికోసం 3వ తేదీ నుంచి సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగి ఈ రోజు దాని ముగింపు పెద్ద సభ ఇక్కడ జరుగుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి ముఖ్యమంత్రి వాగ్దానం చేసినట్టు 2014లో 90 రోజుల్లో పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. మళ్ళా తాజాగా మేము ప్రత్యామ్నాయం ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వడానికి బదులు వేధిస్తా ఉన్నారు. దానికి ఒకవైపు వీళ్ళకి హక్కులు ఇవ్వకుండా మరొక వైపు ఇక్కడ 260 ఎకరాల దేవస్థానం భూములను అక్రమంగా భూములకి కట్టబెట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కడుపు మండుతున్నది. ఈ ప్రజల యొక్క ఆగ్రహం, ప్రజలు ప్రభుత్వమైనా ప్రజలైనా లక్ష్మీనరసింహస్వామి ఆగ్రహం ఎలా ఉంటుందో చూస్తుంటారు. ఇప్పుడు ప్రజల ఆగ్రహం అంతకన్నా తీవ్రంగా ఉంది. అందుకనే వెంటనే ఈ సమస్య హక్కులు మంజూరు చేయకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనకు ఇక్కడ ఉండేటువంటి పంచగ్రామాలు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారు, ఎంపీలను ప్రశ్నిస్తారు, కలెక్టరేట్ కూడా ముట్టడిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే చలో అమరావతి పోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అమరావతి రైతులు 5 ఏళ్లు పోరాడి వాళ్ళు ఆ రోజు దేవస్థానంతో న్యాయస్థానంతో దేవస్థానంలో పోరాటం చేశారు. తెలుగుదేశం ఆ రోజు అన్ని పార్టీ బలపరిచారు. ఈ రోజు దేవస్థానంలో న్యాయస్థానాన్ని కూడా ఈ పోరాటం ప్రజలు ఏ పోరాటానికి సిద్ధంగా ఉన్నారో ఆ ప్రజల యొక్క పోరాటానికి మా పూర్తి మద్దతుని సంఘీభావిస్తున్నాం. ముందుండి చురుగ్గా దానికి సహకరిస్తుంది. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం